మనకి కోరుకల్లు రిజర్వాయర్ ఎంతో ప్రాముఖ్యత గల రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ను గత గొడ్డలిపాటి అధికారంలో ఉన్నప్పుడు 90% పనులు పూర్తయ్యాయి. ఇంకా 10% పనులు ఉన్నాయి. వాళ్ళు ఈ 10% పనులు కూడా పూర్తయినాయని చెప్పేసి ప్రీ క్లోజర్ చేయడం జరిగింది. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. అట్లాగా 102 ప్రాజెక్టులు చేశారు. దాంట్లో మన గోర్కల్లు రిజర్వాయర్ కూడా ఒకటి. ఈ రిజర్వాయర్ ఇంకా పనులు ఉండడం వల్ల, ఈ నీళ్లు స్టోరేజ్ చేయడం వల్ల కట్టకి ప్రమాదం ఏర్పడి కట్ట కుంగిపోవడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అసలు గవర్నమెంట్ ఎలక్షన్స్ పూర్తయినాయి అంతే. ఈ రిజర్వాయర్ పరిస్థితి ఇలా ఉంది అని తెలిసిన వెంటనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ గారు ఫస్ట్ ₹1 కోటి శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత రెండోసారి కూడా ఇంకా ప్రమాద స్థాయిలోనే ఉందని చెప్పేసి ₹2,60,00,000 రెండోసారి శాంక్షన్ చేశారు కలెక్టర్ గారు. తర్వాత ఇది ఇంకా ఇట్లాగే కాదు, ఇంకా అవసరమైతా ఉంది, ఇంకా కుంగిపోతా ఉంది అని చెప్పేస్తే అప్పుడే మాకు తడకనపల్లె విలేజ్కి ఇరిగేషన్ మినిస్టర్ గారు సాసా ప్రోగ్రామ్ కింద అక్కడికి రావడం జరిగింది. వస్తే అన్న ఈ ఇష్యూ ఇట్లా ఉంది, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది, మీరు ఒకసారి విజిట్ చేయాలి అంటే మన ఇరిగేషన్ మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారు అమ్మ ఖచ్చితంగా విజిట్ చేస్తానని చెప్పేసి ఆ రోజు కట్టంతా 2 గంటలు తిరగడం జరిగింది. అమ్మ ఇది ఒక్క చోట కాదు, ఇది చాలా చోట్ల ప్రమాద స్థాయిలో ఉంది, ఇది 10 సార్లకు పైగా కట్ట కుంగిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని అంతా పరిశీలించామని దీన్ని మళ్ళీ మేము కూడా చాలాసార్లు అధికారుల దృష్టికి, సీఎం గారి దృష్టికి, మినిస్టర్ల గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనికి ఆయన వెంటనే స్పందించి క్యాబినెట్లో 55 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. దీనివల్ల అది ఇంకా 6 నెలల ముందే ఈ వర్క్ స్టార్ట్ కావాల్సింది. కానీ ఇద్దరు కాంట్రాక్టర్ల వల్ల కోర్టుకు వెళ్ళడం వల్ల ఈ సమస్య ఇంకా కొంచెం ఇది పూర్తి చేసుకోవడము, వర్క్ స్టార్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. కానీ సామరస్యంగా అది విత్డ్రా చేసుకోవడం వల్ల ఈ రోజు మళ్ళీ పనులు ప్రారంభిస్తా ఉన్నాం. తొందరలోనే నాణ్యంగా తొందరలోనే ఈ పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మొన్ననే వచ్చారు గొడ్డలిపాటి నాయకులు. అసలు ఒక్క పైసా ఏ మొహం పెట్టుకొని వచ్చారా అని అడుగుతా ఉన్నాను నేను. ఒక్క పైసా నిధులు కేటాయించలేదు దీనికి. గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన నిర్వాహకం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. మరి ఈరోజు వాళ్ళ వైసీపీ మాజీ ఎమ్మెల్యేనే చెప్పారు, ఈ రిజర్వాయర్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, అసలు మాట్లాడకపోవడం మంచిది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ ఫండ్స్ రిలీజ్ చేసి ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉందని చెప్పేసి. అయ్యా మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఇరిగేషన్ పైన కానీ రైతులన్నా కానీ కూటమి ప్రభుత్వానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ చూడు రైతులు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతోనే మీ గొడ్డలిపాటి అధికారంలో ఉన్నప్పుడు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. అక్కడ దాదాపు 40 మంది చనిపోయినారు. కనీసం మాజీ సీఎం గారు అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళని పరామర్శించిన దాఖలాలు లేదు. అంతేకాకుండా మనకు కూడా మీకందరికీ తెలుసు, తుంగభద్ర డ్యామ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అది ఒక దెబ్బతినిపోతే వెంటనే గేట్లు దెబ్బతినిపోతే వెంటనే దానికోసము కన్నయ్య నాయుడిని రన్నింగ్ వాటర్ ఉన్నప్పుడే కన్నయ్య నాయుడిని పిలిపించి 5 రోజుల్లో పని పూర్తి చేయడం జరిగింది. మేము గతంలో రబీ పంటకు కూడా కేసీ కెనాల్కు నీళ్లు ఇవ్వలేమని కూడా ఐఏబీ మీటింగ్లోనే చెప్పడం జరిగింది. కానీ రైతులను దృష్టిలో పెట్టుకొని మేము ఈ రైతులు ఖచ్చితంగా పంట వేశారు, నీళ్ళు ఇవ్వాలి అని చెప్తే ఇరిగేషన్ మినిస్టర్ అయితేనేమి, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ అయితేనేమి, మనకు నంద్యాల జిల్లాకు సంబంధించిన మినిస్టర్లు, మా ఎమ్మెల్యేలు అందరూ కలిసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి నీళ్ళు ఇప్పించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు రైతులు పోయినసారి రబీలో సుఖ సంతోషాలతో మంచి పంట వచ్చింది, మంచిగా రేట్ వచ్చింది, మంచిగా పండించుకోవడం జరిగింది. కాబట్టి ఏది చేసినా కానీ కూటమి ప్రభుత్వమే చేస్తుంది. అంతేకాకుండా అలగనూరు రిజర్వాయర్ వాళ్ళ కమిషన్ల కోసం 3 కోట్లతో ఈరోజు 36 కోట్లు అవుతా ఉంది. అది కూడా తొందరలోనే ఈ ప్రభుత్వమే చేయబోతా ఉంది. దాన్ని కూడా తొందరలోనే భూమి పూజ కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రైతులకు నేను తెలియజేసేది ఒక్కటే, కూటమి ప్రభుత్వమే ఏది చేసినా కూటమి ప్రభుత్వం మీరు అర్థం చేసుకోండి అని కూడా నేను ఒకటి తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఇప్పుడు రైతుల సోదరులకు అందరికీ కూడా ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నా. మనకు సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ఇది మన ఒక్క
జిల్లాకో మన రాష్ట్రానికో మన దేశానికో కాదు, ప్రపంచమంతా కూడా ఈ సమస్య ఉంది. దీనివల్ల మనకు వర్షాలు లేక దాదాపు ఇప్పుడు 3 నెలలు, మనకు జూన్ వచ్చిందంటేనే తొలకరి చినుకులు వస్తాయి. జూన్, జూలై, ఆగస్టు 3 నెలలు అయింది. 3 నెలలు వర్షాలు లేకపోవడము, ఇంకా ఈ తీవ్రత ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా తీవ్రంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనకి ప్రధానమంత్రి గారే చెప్పారు, ప్రతి రాష్ట్రంలో కూడా మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వచ్చే ఇయర్ వరకు కూడా డ్రింకింగ్ వాటర్కి ప్రాబ్లం లేకుండా చూసుకోమని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఎల్నినో ప్రభావం వల్ల రైతులు కూడా మీరు అందరూ అర్థం చేసుకొని, మనం ఏదైతే మనకు అధికారులు మనకు ఏదైతే సూచిస్తున్నారో దాని ప్రకారమే మీరు అందరూ నడుచుకోవాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఏ మాత్రము రైతులకు కానీ తాగడానికి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత, ముఖ్యంగా తాగడానికి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత తీసుకుంటాము. మళ్ళీ మనకు అదృష్టం కొద్దీ మనకు పైన వర్షాలు పడి మనకు అన్నీ నిండితే చాలా సంతోషము. అంతేకాకుండా ముఖ్యంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఈ వాటర్ అంతా మనకు పోయేది కడప డిస్టిక్కే. తన నియోజకవర్గానికి పోతా ఉన్నా కూడా ఆయన ఏం పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్నీ చేస్తూ ఉంది. మేము ఇన్నిసార్లు ఎమ్మెల్యేలము, మాకు ఇంజనీర్ల కంటే మాకే ఇంకా బాగా తెలుసు అని కూడా మాట్లాడుతూ ఉన్నారు గొడ్డలి పార్టీ వాళ్ళు. వాళ్ళ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం మేము. ఇంకా ఏం తెలియని వాళ్ళు ఏం కూడా ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇంక ఎట్లుందో చూడండి. అందుకే ఈ కూటమి ప్రభుత్వము రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. తొందరలోనే ఈ గోర్కల్ రిజర్వాయర్ నిర్మాణ పనులు కూడా ఈరోజు ఏదైతే భూమి పూజ చేస్తామో తొందరలోనే పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం.